మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఈ తప్పైతే చేయకండి. చాలామంది తిరుపతికి మెట్ల మార్గాన్ని అయితే వెళ్తారు, కానీ ఆ వెళ్ళే సమయంలో ఎవరు కూడా స్వామినామాన్ని అయితే స్మరించరు. తిరుపతికి వెళ్ళే మార్గంలో ప్రతి అడుగున కూడా ఒక వైష్ణవ దూత మనల్ని గమనిస్తూనే ఉంటారు. ఏ భక్తుడైతే ఆ స్వామినామాన్ని స్మరిస్తూ మెట్ల మార్గాన్ని అయితే వెళ్తాడో ఆ భక్తుడిని ఆ వైష్ణవ దూతలు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అండ్ ఆ భక్తుడికి స్వామి దర్శనాన్ని అయితే త్వరగా ఇలా చేస్తారంట. అయితే నేను నా రియల్ లైఫ్లో జరిగిన ఒక విషయం అయితే చెప్తాను. నేను 2023 సమ్మర్ హాలిడేస్లో నేను నా ఫ్రెండ్స్ అయితే తిరుపతికి అయితే వెళ్ళాం. అయితే అప్పుడు చాలా అంటే చాలా రష్గా ఉంది. అయితే మేము మెట్లు ఎక్కే టైంలో నాకు ఈ విషయం అయితే ఒక బోర్డు మీద అయితే కనిపించింది. సో మేము ఆ స్వామినామాన్ని అయితే స్మరిస్తూ ఆ మెట్ల మార్గాన్ని అయితే పూర్తి చేసాం. మేము రాత్రి 8 గంటల ఆ ప్రాంతంలో ఒక జనరల్ లైన్లో అయితే నిల్చున్నాం. అయితే మేము నిల్చున్న లైన్లో మాత్రమే మాకు 2 గంటలోనే స్వామి దర్శనం అయితే అయిపోయింది. కానీ మా పక్క లైన్లో నిలిచిన వాళ్ళకైతే దాదాపుగా 9 నుండి 10 గంటలు అయితే పట్టింది దర్శనం అవ్వడానికి. కానీ మాకు మాత్రమే ఎందుకు ఇంత త్వరగా అయిందని మాకైతే ఇప్పటివరకు కూడా అర్థం కాలేదు. అయితే మాకు అప్పుడు అనిపించిన ఒక విషయం ఏంటంటే, మనం మనస్ఫూర్తిగా స్వామిని ప్రేమిస్తే ఆ స్వామి మనల్ని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తాడని. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ఓం నమో నారాయణాయ అని కామెంట్ అయితే చేయండి.